ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. మీరందరూ బాగున్నారండి. ఈ విధంగా మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మీకందరికీ వాక్యాన్ని బోధిస్తున్నందుకు నేను ఎంతగానో ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మనకు ఈరోజు మరి వాగ్దానం చేస్తున్న ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. నలిగిన వారిని ఆయన రక్షించును, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ప్రాముఖ్యమైన మరి మన అవయవాల్లో ముఖ్యమైనది ఏంటంటే మనస్సు. ఈ శరీరంలో అనేక అవయవములు ఉన్నప్పటికీ ఈ మనస్సు బాగోలేకపోతే ఏ అవయవం కూడా పని చేయదండి. ఏ అవయవంతో మనం పని చేసినా ఆ పని కూడా సక్సెస్ అవ్వదు. కారణం ఏంటంటే మనము మనస్సు అనేది బాగోకపోవడం వల్ల మనం ఒక్క పని కూడా చేయడానికి కుదరదు. ఎందుకంటే ఈ మనసులో అనేకమైన చింతలు, బాధలు, దుఃఖాలు, సమస్యలు నిండుకొని పోతుంటాయి. కాబట్టి మనసు బాగలేనప్పుడు మనం ఒక్క మాట కూడా మాట్లాడడానికి కుదరదు, ఒక్క పని చేయడానికి కుదరదు. మనం ఏది కూడా కుదురుగా చేయలేము, చూడలేము, ఉండలేము. కాబట్టి ఈ మనసు విషయంలో మనం చాలా కుంగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, బాగా మరి మనాది పడుతూ ఉంటాము. ప్రియులారా, మానసికంగా కృంగిపోయి ఉంటాము. ఎందుకంటే మనసు బాగోలేని కారణంగా, మనసు నలిగి ఉన్న కారణంగా. మరి మనసు ఎందుకు నలిగిపోతుంది అంటే మన సొంత వారి వల్ల అవ్వచ్చు, మన స్నేహితుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మన విరోధుల వల్ల అవ్వచ్చు. మన మనసు చెడిపోయి బలహీనమైపోయి నలిగిపోయి ఉన్నప్పుడు మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. కానీ అలాగా దుఃఖపడడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడట్లేదు. అటువంటి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నిజముగానే మా మనసులో ఆయన ఎంతో కృంగి ఉన్నాయి తండ్రి, ఎంతో బలహీనమైనాయి తండ్రి. అనేకమైన పరిస్థితుల నుండి మేము నాయన ఈ జీవితాన్ని తండ్రి ముందు కొనసాగిస్తున్నాం. మరి ఇటువంటి నలిగిన మనసు కలిగి నీ సన్నిధిలో ఇప్పుడున్నాం తండ్రి. ఇప్పుడే మా మనసును నా తండ్రి నీకు ఇస్తున్నామయ్యా. నీ నూతన మనసు మాకు దయచేయండి, నీ మెత్తని మనసు మాకు దయచేయండి. శాంతియుతమైన జీవితం మాకు అనుగ్రహించండి. మా మనసును దృఢపరిచి ఆయన స్థిరపరిచి ఆయన నీ యందు తండ్రి అయ్యా విశ్వాసంలో ముందుకు సాగునట్లుగా మా మనసు మీద నీ యొక్క కృపంచమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా మా నలిగిన మనసుని తండ్రి మీరు నాయన నుండి నాకు మాకు రక్షణ భాగ్యం దయచేయమని, దీవించమని అయ్యా. ఇటువంటి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు రక్షించమని మహిమ గంట మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.